అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త జిఎస్టీ రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ వస్తువుల మీద పన్నులు ఉంటాయి కదండి. మనం యాక్చువల్ ప్రైస్ కంటే జిఎస్టీ వల్ల కాస్త ధర అనేది పెరుగుతూ ఉంటుంది. వస్తువు బట్టి దానికి పర్సంటేజ్ ఉంటుంది, ఉన్న ధరలో ఎంత శాతం ఎక్స్ట్రా కట్టాలి అని చెప్పేసి. అంటే నార్మల్గా మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కానీ మధ్యతరగతి వ్యక్తులకి ఇది చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ₹2 ₹3కి పెద్ద భారం ఏంటి అనిపించవచ్చు, కానీ ప్రతి వస్తువులో ₹2 ₹3 నెలకి ఎంత అవుతుంది ఒకసారి లెక్కేసుకోండి. అది మధ్యతరగతి వ్యక్తికి నిజంగా భారంగానే అనిపిస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు అంటే, ఇప్పుడు దాకా 4 స్లాబుల్లో ఉంటాయండి జిఎస్టీలు. అవి ఎలా అంటే 5%, 18%, 12%, అదేవిధంగా 28%. ఇలాగ 4 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ 4 రకాలు వస్తువు బట్టి, దాని రేట్ బట్టి, దాని పరిమితి బట్టి 5%, లేదంటే 12%, 18%, లేదంటే 28% అనేది జిఎస్టీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి 12%, 28% స్లాబులు లేవు. కేవలం 4 2 స్లాబులు మాత్రమే ఉన్నాయి. అది కేవలం 5, అదేవిధంగా 18%. సో తగ్గించారనమాట. అయితే వేటిలో తగ్గించారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ఫస్ట్ నిత్యావసరాలండి. దాంట్లో ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్ ఇవి ఉంటాయి కదా. దానికి ప్రజెంట్ ఎంత ఉంది ట్యాక్స్ అనేది? 18% ఉంది. కానీ దాన్ని ఎంత చేంజ్ చేశారు? 5%, 5%కి తగ్గించారనమాట. 18% ఉన్నది 5% తగ్గించారు. అంటే దానికి ఉన్న రేటుకి కేవలం 5% మాత్రమే జిఎస్టీ ఉంటుంది. అదేవిధంగా వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు ఉంటారు కదండి. సో ఆ పాల ఉత్పత్తులకి ఎంత ఉండేది? 12% ఉండేది. కానీ ప్రజెంట్ దాన్ని కూడా 5%కి తగ్గించారు. అంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువుల మీద జిఎస్టీ అనేది తగ్గించడం వల్ల మధ్యతరగతి వ్యక్తులకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారిగా దాని ఉపయోగం తెలియదు, కానీ ఎక్కువ మొత్తంలో బల్క్లో కొంటే కనుక దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంతేవిధంగా ఇంకా దేంట్లో అంటే ఆరోగ్య సంరక్షణ రంగం, వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు ఉంటాయి కదండి. ఎల్ఐసీలని రకరకాల పాలసీలు ఉంటాయి కదా. దాంట్లో ప్రస్తుతం ఎంత ఉందంటే 18% ఉంటే కనుక మొత్తానికి 0% చేస్తారు. గతంలో ఎంత ఉంది? 18% ఇలాంటి పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీలో. ఇప్పుడు 0%. అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకి. సో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు దాంట్లో కూడా కట్టింగ్స్ ఎందుకు అని చెప్పేసి దీన్ని 0% అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు అనమాట. అదేవిధంగా థర్మామీటర్ ప్రస్తుతం ఎంత అండి? 18 వరకు ఉంటే దాన్ని తగ్గించి 5%కి తగ్గించేశారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్ళజోళ్ళు ఎంత ఉంది? 12% ఉంటే కనుక దాన్ని 5%కి తగ్గించారు. ఈ విధంగా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కలాగా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళకి భారం అవ్వకుండా కాస్త భారాన్ని తగ్గించే విధంగా నిర్మలా సీతారామన్ గారు సో దీన్నైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది యాక్చువల్లీ నడుస్తుంది. సో దీంతో అధికంగా ఉన్న జిఎస్టీని ఒక్కసారిగా తగ్గిందనమాట. కేవలం ఒకే ఒక్క దాంట్లో తగ్గించలేదు. అది దేంట్లో అంటే గుట్కా, పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్లు మిగిలిన ఉంటాయి కదండి, వాటిలో మాత్రమే ట్యాక్స్ దేంట్లో తగ్గించలా. అంటే డబ్బు ఖర్చు పెట్టుకుని సిగరెట్లు కాల్చే వరకు కూడా దాన్ని తగ్గిస్తే ఇంకా ఎక్కువ అవుతారనే దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు, కానీ అలాంటి పొగాకు ప్రొడక్ట్స్లో తప్ప మిగతా అన్నింటిలోనూ కూడా జిఎస్టీ అనేది తగ్గించారు. ఇప్పుడు దాకా 4 స్లాబులు ఉంటే దాన్ని 2 స్లాబులకి తగ్గించారు. ఏ స్లాబులు తీశారు? 12, 28 తీస్తారండి. సో 5, 18% అయితే ఉన్నాయి. దీనివల్ల చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఏ రంగాల్లో సో మరి మార్పులు జరిగాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిఎస్టీలు మరికొన్ని రంగాల్లో ఎలా ఉన్నాయంటే, వ్యవసాయం చేస్తారు కదా, వాళ్ళకి ఉపయోగపడేలాగా ట్రాక్టర్ టైర్లు, అలాగే విడిభాగాలు ఉంటాయి కదా ట్రాక్టర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, దానికి 18% ఉంటే 5%, ఇందాకలాగే 5% తగ్గించేశారు. సబ్సిడీ కావచ్చు, వేరే స్ప్రింక్లర్లు కావచ్చు, ప్రతిదీ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 12% ఉంటే దాన్ని 5% తగ్గించారు. వాహన రంగం అంటే పెట్రోల్, హైబ్రిడ్ ఇలాగ ఇంధనాలకు సంబంధించిన అన్నీ కూడా ఎంత ఉండేది? ఏకంగా 28% ఉండేది. చాలా ఎక్కువ ఉండేది. దాన్ని ఇప్పుడు ఎంతకు పెంచారంటే 18%, అంటే 10% తగ్గించేశారు. దీనివల్ల చాలా అంటే చాలా మిగులుతుంది. సో ఈ విధంగా విద్యుత్ గృహోపకరణాలు ఏమిటి, ఏసీలు, టీవీలు ఉంటాయి కదండి. సో దానిపైన కూడా
28 నుంచి 18 తీసుకొచ్చారు. ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ వరకు కూడా అన్నింటిలోని ఎంత ఉండేది, 28 ఉండేది, దాంట్లో కూడా 18% తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఎంతో జిఎస్టీ అనేది మన కంటికి పెద్దగా కనిపించదు, కానీ కొంచెం కొంచెం అది మనకి భారంగానే ఉంటుంది. అలా కనిపించిన భారాన్ని నిర్మలా సీతారామన్ గారు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కేవలం జిఎస్టీని తగ్గిస్తే సరిపోద్దా అంటే లేదండి. వస్తువు తగ్గ ధరను కూడా తగ్గిస్తేనే ఇప్పుడు దాకా చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఒక 10 రూపాయల ప్రోడక్ట్ నేను కొందాం అనుకుంటున్నా, ఒక సోప్ కొందాం అనుకుంటున్నా, ఓకే జిఎస్టీ తగ్గించారు, 12 నుంచి 5% తగ్గించారు. కానీ వాడు సోప్ వాడు 15 రూపాయలు పెడితే మళ్ళీ వాడి జిఎస్టీ వాడికి వస్తుంది కదా. సో ఆ విధంగా వస్తువుల మీద కూడా ధర అనేది ఒక నియంత్రించి ఉంటే కనుక, దాన్ని ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఈ ప్రోడక్ట్కి ఎంత ఉండాలి, ఆ ప్రోడక్ట్కి ఎంత ఉండాలి అనుకుంటే కనుక అప్పుడు అలా మార్పు చేస్తే ఇప్పుడు మార్చిన ఈ విధానానికి ఒక వాల్యూ అయితే ఉంటుంది. సో దాని మీద కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు మన వీడియో. దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.